బాబా వాట్ ఏ సర్ప్రైజ్. ఈరోజు మీ డాడీ బర్త్డే మేము వద్దాం అనుకుంటే మీరు వచ్చేసిరా? వచ్చిన డాడీ వచ్చిందా క్రియాన్స్ కోసమా? రే 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 ఎవరు రాళ్ళు అది సిగ్గుపడతారు చూడరా. ఇన్ని రోజులు కలిసి ఉన్నా సరే కానీ దగ్గరికి రమ్మంటే రానే రాడు ఇప్పుడు. పో ఎవరు రా దాచుకుంటాను మూల మూల. ఓ అమ్మరే అరే బాగా వచ్చిండ్రా బావా కథం పరార్ పరార్. భయపడుతున్నాడు సిగ్గుపడతాడు ఫస్ట్ స్టార్టింగ్ సిగ్గుపడతారు అనమాట. నువ్వు ఇప్పరా నాదని చెప్పు నేను తెచ్చినాను. వచ్చి ఎత్తుకుంది సాధారణంగా రాడాడు భయపడతాడు. అట్లా అనకరా అమ్మో కాపీ పడుతుంది. ఎవరు రాలు అందరు వచ్చి రారా? ఓకే. సో టైం వచ్చేసి 7 కానీ వస్తుంది. టైం అసలు ఏర్పలే బయకాడ వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ బట్టలు బాసన్ తోమి కదా బాసన్ తోమి లేపి మళ్ళీ సాయంత్రం 7 అవుతుంది మళ్ళీ వంటకాడికి పోవాలి. ఇప్పుడు టైం ఎంత తొందరగా గడిచిపోతుంది చూడు. అబ్బా అందరి పని అట్లా ఉంటుందా? ఆడోళ్ళు అందరు ఇట్లనే చేస్తారు తెలుసా. ఏం చేస్తారు అంటే సీరియల్ చూసుకుంటే అయినా సరే వంట మాత్రం 7 o'clock అయితే కంపల్సరీ. అంటే తొందరగా తినేటోళ్ళు ఉంటే యాక్చువల్లీ టైం మనకు స్టార్ట్ కావాలి స్టార్ట్ చేస్తారు. కొంచెం లేట్ తింటాం కాబట్టి 7 అవుతుంది ఇంకా స్టార్ట్ చేయాలి. సమ్మర్ లేట్ అవుతుంది అన్ని. నైట్ పడుకోవడం లేటే ఎర్లీ మార్నింగ్ లేవడం లేటే అన్ని లేట్ అవుతుంది. మా అంటే ఇంకా వారం రోజులే అంతే. తర్వాత మళ్ళీ హడావిడిగా పొద్దున్న లేచుడు ఉరుకుడు. వారం రోజులే ఏమైందిరా బయట వెళ్తున్నావా? అక్కడ లేరురా పోయిరా ఐస్ క్రీమ్ తిన్నావా? ఎవరు ఇచ్చిర్రు నీకు? అక్కలు ఇచ్చిరా? తిన్ను పాలు. బాగా వచ్చిండా ఎవరు? అన్న అంటే బావా అనాలే. బావా అత్త వచ్చినప్పుడు అట్లనే రోయి బావా అనాలే. సిరిసేన మంచిగా సీరియల్ పెట్టుకొని చూస్తుందాడా. దా వంటకాడు పోవాలి. మళ్ళీ వంటకాడు పోతేనే తొందర అవుతుంది పని. పక్కలు కూడా వచ్చారు మళ్ళీ. అందుకే జసేపు అంటే వాళ్ళు వచ్చేలోపు కొంచెం చాయ్ తాగి కూర్చొని మళ్ళా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చాయ్ పెట్టించి చాయ్ అన్నా లేకపోతే డైరెక్ట్ భోజనం వాళ్ళ టైం పడుతుంది. ఆడ పలకరించి రావాలి అక్కడ అడిగిపోయారు కదా. వాళ్ళు వచ్చేలోపు కొంచెం మనము రిలాక్స్ కావాలి. బాగున్నారు అక్క ఇప్పుడే వస్తురా? జ్యోతి బాగున్నావా? మా ఇంటికి ఇప్పుడే వస్తారు కదా. అంటే నిన్న అట్లా జరిగింది కదా అడిగిపోయి. ఇప్పుడు ఎట్లుంది అక్క? చిన్నమ్మకి ఎట్లుంది? చాలా కుట్లు పడ్డాయి వెనుకకు ముంగటికి. కానీ మరి ఘోరం తెలుసా పరిస్థితి. అది ఘోరమా చిన్న దెబ్బ తాకితేనే ఈరోజు పొద్దున ఆ తాతని కింద పడి మరి చెంప గీరిందట కాళ్ళ గీరిందట. ఇప్పుడే తెలిసింది. మళ్ళీ షెడ్ కాడికి పోయి మాకెళ్ళేనే లేవు పోయేసరికి మా ఫ్యాన్ సౌండ్ వేస్తే అట్లా వస్తుంది మరి. సో ఈ రోజు మా బావ బర్త్డే. ఈ రోజు బావ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సారీ అన్న సారీ అది సరే. నీ బర్త్డే అయితే అక్కకు. వన్ సెకండ్. ఈరోజు మా బావ బర్త్డే. అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. అనుకోకుండా బర్త్డే వచ్చింది. అనుకోకుండా కేక్ తెచ్చినాం. అనుకోకుండా ఇప్పుడు కట్ చేసి అనుకోకుండా జ్యోతి ఇట్లా వచ్చిర్రు. అనుకోకుండా ఏమైంది కట్ చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయింది అది. వెరైటీ బయటకు వెళ్ళాము. అమ్మరే రైట్ రైట్. అన్నం పంపినాక గంజి మీద వచ్చేసి ఏది ఓపెన్ చేసినా సార్ అన్న గుర్తులేదు. 2 సేమ్ ఉంటాయి. క్రాంతిలో దా కేక్ కట్ చేద్దాం. దా మామయ్య పిల్లలు మంచిగా నేర్చుకొని వచ్చిండాడు. మర్చిపోయింది. ఓపెన్ చేసినావు అన్న ఒకటి గజ్జి వచ్చాడు. ఐస్ క్రీమ్ రాగానే రోజులు చెందిచ్చిపోయింది. ఆడు ఎంత సిగ్గుపడుతున్నా ఇప్పుడు దగ్గర రమ్మంటే పరారు. ఈ రూమ్ లో కురుకుతుండు ఆ రూమ్ లో కురుకుతుండు ఆ మాన్ చేస్తుండు.
ఏడ పెడతా ఈయన పెట్టేసి పాప అది ఆయే అయ్యో మ్యాచ్ బాక్స్ కావాలి కదా. మ్యాచ్ బాక్స్ ఇది పక్కన ఓపెన్ చేయకాదు రండి 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 ఈ లైటింగ్ సరిపోతులే మనకి ఈడ. రాజ్వా ఆగ్రియాన్స్ అరే అగ్గిపెట్టే మా చూసుకోరు క్రియాంశులు వాందు కూడా ఏమంతే కదా బర్త్డే ఎప్పుడు 18th కి 18th అని బర్త్డే 18th కి జూన్ 18th మీరు అందరు గట్టు గిట్లనే అవును వెనకకైనా ముంగడకైనా రండి ఇటు సైడ్ వచ్చారు దగ్గర జ్యోతి గారు జ్యోతి ఇటు సైడ్ కూర్చో అక్క కూర్చో అక్కడ కూడా కూర్చో తేజ్మా అక్కడ కూర్చో అక్క దా పిల్లలు పోరా క్రియాన్స్ అటు పోరా నువ్వు అటు పోరా అటు పోరా నాన్న ఆడ ఆమె దగ్గరికి పోతారు వాళ్ళిద్దరి దగ్గర మంచి అలవాటు అయినాడు మీరు గిట్లా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అరే బ్యాక్ సైడ్ అరే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే బాబు గారు సైలెంట్ అయిపోయి ఎక్కడ సార్ వస్తున్నా దిగుతున్నాడు దా 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 ఏ అలవాటు అవుతుంది వాని కూడా పప్పది షుగర్ పేషెంట్ ఏం కాదు కొద్దిగా పెట్టినా బ్రెడ్ పెట్టు ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం అసలు బాగా ఎప్పుడు దొరకలేదు తెలుసా మనకు ఇదే ఫస్ట్ టైం దొరికాడు అసలు ఎప్పుడు దొరకలేదు నిజంగా ఈడ జరుపుకోవడం ఫస్ట్ టైం అసలు ఎప్పుడు దొరకలే బావ అసలు రండి ముంగడికి వచ్చాను ఎందుకు జంట పెట్టమాట అక్క కేక్ ఏమైతే అక్క నువ్వే సైడ్ అయిపోయినా ఫస్ట్ బర్త్డే వచ్చిందంటే అట్లా అట్లా అరే నేను బయటకు పోవాలి నేను దుర్దాలంటే నేను దుర్దపోతున్నా ఇప్పుడు బయటకు పోవాలి పెళ్లి పోయింది పెళ్లి కొడుకు వీళ్ళు పెళ్లి కూతురు ఏనికి వచ్చిర్రు అసలు నేను మర్చిపోయాను మీరు అయితే పెట్టుకురా పట్టుకో నాకొద్దు జ్యోతి కేక్ తినొచ్చా నేను తినను అసలు. ఏం కాదు కొంచెం తిను నా పనులు నొప్పి. కేక్ ఏమైతే జ్యోతి నీ బర్త్డేకి ఎట్లుంటుంది జ్యోతి అందుకే నేను తినను, నేనే పెడతా అందరికి. జ్యోతి వాళ్ళ ఊర్లో వాటర్ మంచిగా ఉండవు టూర్ లో మంచి తెల్లగా అయింది మళ్ళీ మొత్తం బ్లాక్ అయిపోయింది ఎక్కువ అట్లా మరి ఎప్పుడైతే మళ్ళీ వైట్ రండి మా మీకు బెటర్ పెద్ద పెడుతున్నా శివాని. హ్యాపీ బర్త్డే టు యు డాడీ అని చెప్పవా కాలేజ్ స్టార్ట్ అయిందా వెరీ గుడ్ గర్ల్ నీకు స్టార్ట్ అయిందా కాలేజ్ ఆమె స్కూలే అనుకుంటే ఇంకా స్కూల్ అంటే 1 week లో అయిపోతుంది ఆమె కూడా కొద్ది బెటరా 1 year లేదురా స్కూల్ ఓపెనింగ్ కి పరారు ఆడి పోయినాడు పిల్లలు డైలాగ్ మస్తు సెట్ అయింది నాకు అవును లిషేడే అలా ఉందా అరే మామయ్య అది పెట్టుకోను మొత్తం పెట్టు మీ అన్నకు అది నాలుగో బర్త్డే నట చూడు అంటే ఏ లెక్క ప్రకారం చెప్పినాక 4 బర్త్డే ఆహా ఓకే 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 సరే ఏది అట్లా చెప్పొద్దు అక్క షెట్ 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 ఆ పక్కకు సున్నకు వేలు ఉండదు కదరా ఆ సున్న తీసేసి 4 వేలు లెక్క పెట్టుకుంటాను
4th బర్త్డే అయితే కట్ చేస్తాను, కట్ చేయండి, జస్ట్ కట్ చేయండి. కట్ చేయనా కట్ చేయి కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. మీరు కూడా వరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అరే మామకు పెట్టాలి రా. అరే నువ్వేంద్రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు కాదు అబ్బా, టీచరా మా అమ్మ టీచర్ వచ్చింది రో. చాలా ఇష్టం ఇంతమంది కదా సగం ఓడగొట్టలేదు. బాగా వద్దంటున్నా. సరే కట్ చేసి ఎవరు వాళ్ళకి ఒక్కొక్కరు కొంచెం 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 మంచిగా ఉంది అక్కడ, టేస్ట్ మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. లైవ్ చేస్తారు అక్కడ. ఇది మళ్ళీ పొద్దున దొరికాయి మళ్ళీ కేక్లు. పొద్దురు దొరికాయి కదా, ఇంకా తెచ్చే పెద్ద దొరికాయి. అవగాడు తెచ్చిన మీకు చెప్పాలా? ఎవరంతా అది నువ్వు పెట్టినావుగా నాకు, నేను తిన్నా. అది తింటలేడు, అని కోయడమే ఇష్టం అట. కొరుక ముగ్గురు కొరుక మనం కూడా, సరేనా? ఎవరు కొరికిర్రా? క్రియాంశ్ కొరికిందా? ఆహా, ఆ ఫేస్ మాస్క్ చేంజ్ అయిందా? మీరు తొందర రావాలి. బావా అట్లా పోయింటారు తొందరగా. పోయినారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ బావ వాళ్ళు వేరే పెళ్ళికి వచ్చారు. పెళ్ళి అంటే రేపు పెళ్ళి, ఈరోజు పెళ్లి కూతురు చేస్తాను వచ్చారు. ఇక అట్లే మా పాపకి, మా అన్న కూతురికి కుక్క కరిచింది నిన్న. అది చూసనీకనే వచ్చారు. అది చూసేసి ఇక పోతామని రెడీ అయ్యారు. కానీ ఇక బాగా ఉండు బావా అని చెప్పేసి పొద్దున్నే బర్త్డే అని చెప్పి విషయం చెప్పి ఇక ములుక్కు సపరేట్ పోయి కేక్ పట్టుకొని వచ్చి ఇక కేక్ కట్ చేసినాం. యాక్చువల్లీ అసలు సడన్గా ఇవి కొన్ని ఇలాంటి కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా అవుతాయి. అదృష్టం. నా బర్త్డేస్ కూడా అట్లే అవుతుండే. నీ బర్త్డేనో మీ మ్యారేజ్ యానివర్సరీనో చాలా మటుకు అందరున్న ప్లేస్లలోనే మీ సెలబ్రేట్ అయ్యింది. అదృష్టం ఉండాలి అందరికి. ఒక్కొక్కరికి అయితే కనీసం కేక్ దేనికి కూడా అసలు టైం కూడా గుర్తుండదు కొంతమందికి. కానీ కొంతమంది ఏమో అందరు ఉన్న ప్లేస్లలో సెలబ్రేట్ చేసుకుంటారు. అది వచ్చినప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే రిలేషన్స్ అట్లా గ్యాదర్ కావడం చాలా రేర్. అవును, ఎందుకంటే బర్త్డే గ్రాంట్ వస్తారా? అదే కదా చెప్పేది. ఇది అనుకోకుండా జ్యోతి వాళ్ళు రావడం, అంటే పాపం చూడనికి రావడం, దాని తర్వాత వీళ్ళు చూడనికి రావడం, అందరు ఒక దగ్గర కలవడం, నిజంగా కోఇన్సిడెంట్. వాట్ ఏ నైస్ కదా. సో ఫ్రెండ్స్, సో టైం వచ్చేసి 8 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇక నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. అక్క వాళ్ళు, బావ వాళ్ళు, చెల్లెకి ఇట్లా అందరు వచ్చిండే. పడుకొని నైట్ 11:30 12 అయింది నాకు తెలిసి. ఆ టైం పడుకుంటే కొద్దిగా డిలే లేచినాం ఈరోజు పొద్దుగాల. ఈరోజు శిరీషనేమో నేను తెంపుకొచ్చిన మైదాకు గింతేనా మొత్తం తెంపుకొచ్చింది మీరు. మళ్ళీ నువ్వు ఎంత శిరీష? సరిపోతుంది బావా. ఎన్ని చేతులకు వస్తుంది? అందరికి వస్తుంది. అందరికా? ఎంతమంది పెట్టుకుంటారు అది? అందరం యాక్చువల్లీ మొన్న నాకు పెట్టిరు పోయింది కదా ఇది. మొన్న పెట్టింది వేస్ట్, అలాంటివి పెట్టుకోవద్దు. కోన్ మైదాకు అసలే పెట్టుకోవద్దు. కోన్ మైదా కన్నా ఇలాంటిది చెట్టుకోలు తెంపుకొచ్చింది పెడితే బాడీకి సల్వా ఎర్రగా వండుతుంది. ఇంకా కోన్ మైదాకి ఏదో కెమికల్ వేసి పెట్టింది ఏడొస్తుంది, మంచిగా వస్తుంది. కానీ అప్పుడు ఇక మన ఇంట్లో ఆ స్పీడ్ కోన్ కదా, అప్పటిదప్పుడు వేసుకోవాలంటే పని చేస్తాయి అవి. అవి లేడీస్కి పని చేస్తాయి. ఫంక్షన్ తెచ్చినాయి అండి. ఎంత కాదు నాకు తెలిసి నూరుతుంది. చింతపండు వేస్తారా మళ్ళీ ఇలా? చింతపండు వేస్తారు, లెమన్, సున్నము, ఇవన్నీ వేస్తారు. మరి అవన్నీ వేసినా ఎర్రగా ఉండదు అయ్యా? అవి వేస్తారు బావా మైదాకులా. కానీ ఎప్పుడైనా మనమైతే చింతపండు వేస్తాము. న్యాచురల్ గా పండితేనే మంచిగా అనిపిస్తుంది. మీరు గవన్నీ వేసి మళ్ళీ అది మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది. అది అవు నల్లగా అవుతుంది అట్ట అట్లా. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు. మనమైతే కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టి పెట్టుకుంటాం. మిక్సీ నేను యాక్చువల్లీ ఇంకా నూరాల రోడ్లో నూరితే మస్తు ఉంటుంది. కానీ అంత మెత్త మనం నూరలేము, అంత టైం సరిపోదు. ఒకప్పుడు మొత్తం నూరుడే కదా.
కొన్ని మిక్సీలలో రాకపోతే రోట్లోనే దంచాల్సి వస్తుండే. నైట్ నిన్న మళ్ళా మనం మట్టి తెచ్చినాం, అది బండి మీద ఉంది ఇంకా, అది తీసుకొచ్చి ఇప్పుడు చెట్లు పెట్టాలి. చెట్లు జరే జ్యోతికో మాట చెప్పేది ఉండే, జ్యోతి మొలకలు పట్టుకొస్తుంది. ఏడున్నాయి బావ. వాళ్ళ దగ్గర మస్తు దొరుకుతాయి మొలకలు. ఏదో ఒక చెట్టు, గులాబీ చెట్టు, చామంతి మన చెట్టు. ఇంటికాడ కనకంబరాల చెట్లు లేవు, అవే వాటి కోసమే పోయినాము. ఇప్పుడు కనకాంబరాల చెట్టు కావాలి మీకు? ఉన్నాయిగా ఇప్పుడు. అవి తొట్టిలో పెరిగేసి చిన్న సైజు అవి. కనకాంబరాల చెట్టుకు ప్లేస్ ఎక్కువ కావాలి, ఫస్ట్ అయితే అవి రావాలిగా బావా, నీళ్ళు ఎక్కువ రావాలి. ఆ తొట్టిలో పెట్టి తొట్ల కింద తీసేసి మళ్ళీ పెడతారా? అంటే ఏం జాగా కాదు, మనకి అది లేదు. ప్లేస్ పెద్దనే ఉంది కదా తొట్టిలో కూడా. వాళ్ళు వస్తాయి, వాళ్ళు మంచిగా వస్తాయి అవి. ఏమో అవి పూలు పూసేంత వరకు అలా సెట్టే కదా వీటికి. చూద్దాం, పెట్టనైతే పెడదాం, దాని ఏముంది, మన ప్రయత్నం కూడా మనం చేయాలి. అబ్బా ఫస్ట్ అట్లా అట్లా చెప్పు. సరే, అంటే మీరు కాపాడాలి. అనాలి, కాపాడుకోవాలి చెట్టుని. సరే వస్తుంది, అయితే వస్తుంది. అంత దూరం నుంచి తెచ్చి మట్టి తెచ్చి చెట్టుని పెడితే చెట్టు రాకపోతే ఎట్లుంటది? వేరే చెట్టు పెట్టుకోవాలి అప్పుడు. వేరే చెట్టు పెట్టదు, తెచ్చిన చెట్టే రావాలి. ఇప్పుడు ఆ మొలకాయ పెడతారేంది ఇప్పుడు కనకమరాల మొలకలు? అవి ఎంత ఏళ్ళంతా కూడా లేవు, అవి ఎప్పుడు పెరగాలి? వస్తాయి, అవే వేరుతోటి తెచ్చినాం కాబట్టి అవి వస్తాయి. మంచిగా పెట్టి మంచిగా నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఏ చెట్లు పెట్టినా మంచిగా ఎనుకుంటాయి. అందుకే ఎక్కువ వర్షాకాలం. చాలా మంది అట్లే అనుకుంటారు కానీ వర్షాకాలం నువ్వు చెట్లు పెడితే నీళ్ళు పోసి తప్పుతారు అనుకుంటారు తప్ప, చెట్టు పెరిగేది మాత్రం ఎండాకాలం. నిజంగా చెప్తున్నా, చెట్టు పెరిగేది ఎండాకాలం మాత్రమే. తగినంత నీళ్ళు పోస్తే అప్పుడు తొందరగా లేస్తుంది. వర్షాకాలంలో ఎండాకాలంలో నీళ్ళే సరిగ్గా రావు బావా, అందుకని మాకు అప్పుడే తొందరగా లేస్తుంది చెట్టు. సరే ఏ కాలంలో చెట్టు అయితే వస్తుంది చాలు. మరి ఇక దానికి మనం ఏం చేయలేం. ఇది కీచైనా లేకపోతే ఇంకా నాకు అర్థం కాదు. చూడు ఒకసారి, తాళంలో లాకర్స్ వేసేదానికి వాచ్లు అన్నీ వేసి పడేసారు మొత్తం. వేడికాడికి టైం 8:05 అవుతుంది ఆల్మోస్ట్. ఈడ మా వద్దన అయితే తాలింపు కోసం అయితే మరి రెడీ చేస్తూ ఉంది. ఏం చేస్తా వద్దు ఇప్పుడు టిఫిన్? పులిహోర. నైట్ అన్నం పట్టిన ఉండే కదా, నైట్ అన్నంతో ఇప్పుడు మనం చేసాల్సింది పులిహోర మాత్రమే. పులిహోర తొందర అయిపోయింది అనుకో, తినేసి అన్నట్టు పోతారు, నేను ఇటు పోతా. ఇంకోటి ఈరోజు మృగశిర కంపల్సరీ. ఈరోజు ఏమంటారు, చేపలు తినాలంట మనకి. ఈరోజు చేపలు ఎక్కడ దొరుకుతాయేమో, చేపలు జల్లడ పట్టాలి. అలా మన ఊళ్ళో చేపలు పడతారా మరి? జాడ దొరక పట్టాలి. అంటే బయటికి పోయి తేవడం కన్నా మన ఊర్లో పడుతురా లేదా అది తెలుసుకోవాలి కదా.